కమిషనర్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన పేర్ని నాని. అధికార తెలుగుదేశం పార్టీకి కమిషనర్ తొత్తుగా వ్యవహరిస్తున్నాడని ధ్వజం. అధికార పార్టీ ఒత్తిళ్లతో తమ పార్టీ ఆఫీస్ ముందు డ్రైన్ పై ఉన్న ర్యాంప్ ని ప్రొక్లైనర్తో ధ్వంసం చేశారని ఆరోపించిన పేర్ని నాని. బాధ్యతాయుతంగా అధికారులు వ్యవహరించకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరిక. అలాగే అధికారులకు డబ్బులు ఇచ్చిన చోట మాత్రం మళ్ళీ కట్టుకుంటున్నారు, అవి వదిలేస్తున్నారు కొన్ని చోట్ల. ఈ తప్పుడుతనాన్ని కట్టిపెట్టమని చెప్పని ఇటువంటి నీచానికి అధికారులు పాల్పడితే కనుక ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అధికార పార్టీ అధికారం అనేది వాళ్ళ తెలుగుదేశం పార్టీ కొల్లు రవీంద్ర చేతిలో ఉన్నటువంటి అధికారం. బ్యాటరీ లైట్లో బ్యాటరీలు కొత్తగా వేసినప్పుడు ఫుల్లుగా వెలుగుతుంది. రోజు రోజు వాడుతున్న కొందికి బ్యాటరీ వీక్ అయిపోతూ ఉంటుంది. అధికారులు గుర్తుపెట్టుకోండి, రూల్స్ ప్రకారం ఉద్యోగం చేయండి. తప్పుడుతనంగా ఉద్యోగం చేయబాకండి, కక్షపూరితంగా ఉద్యోగం చేయబాకండి. కొట్టారు, మేము ఎక్కడ మాట్లాడట్లా, ఎందుకంటే ఉద్ధరించమని ఓటేశారు కాబట్టి ఆయన ఉద్ధరిస్తున్నాడు కాబట్టి మనం ఎందుకు అడ్డుపడటం అని చెప్పి మేము ఎక్కడ రాలే. మంచిదే కదా, ఉద్ధరించు. అట్లానే పక్షపాత ధోరణితో మీ వార్డు ఇన్ఛార్జీలకు డబ్బులు ఇచ్చానో లేదా మీ పార్టీ వాళ్ళు అయితేనే అవి మాత్రం కొట్టరు, అవి మాత్రం ముట్టుకోరు. ఇటువంటి తప్పుడు ఉద్యోగం మానేయమని చెప్పని మున్సిపల్ అధికారులకు హెచ్చరిస్తున్నాం. మేము ర్యాంప్ వేసుకు అంటే ఇనప బద్ది వేసి మట్టేసేసుకుంటుంటే అనంతపురం నుంచి వచ్చాడంటే జీతానికి ఇక్కడికి 10,000 జీతానికి 5-7,000 జీతానికి వచ్చాడంటే ఇక్కడికి 10 ఏళ్ల క్రితం. ఆడు అసలు అధికారులనే ఉచ్చపోయించేస్తున్నాడు. మామూలుగా వీళ్ళందరూనేమో గ్రూప్ 1 యూపీఎస్సి పాస్ అయ్యి చదువుకుని పాస్ అయ్యి ఎస్పీలుగా కలెక్టర్లుగా డిఎస్పీలుగా పనిచేస్తుంటే మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తుంటే వీళ్ళని ఆడేవాడు 5,000 రూపాయలు 7,000 రూపాయలకి అనంతపురం నుంచి జీతానికి వచ్చినోడు ఇవాళ వీళ్ళందరినీ ఉచ్చపోయించి ఆడు ఫోన్ చేశాడని చెప్పి పరిగెత్తుకొచ్చారు. ఏంటండి డిఎస్పీ గారు, ఏంటి ఇక్కడ ఏంటి వచ్చారు, ఏదో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ మట్టి వేసుకోవడం తప్ప అని అడిగాం. తప్పేం కాదు సార్, అసలు కొడతమే తప్పు మీదే అన్నాడు. మట్టి వేసుకుంటున్నామండి, లోపలికి వెళ్ళాలి, లైట్లు వేయాలంటే లోపలికి వేయాలి, తుడవాలంటే లోపలికి వెళ్ళాలి. మరి ఇంత పెద్ద కాలం ఎట్ట దాటి వెళ్తారు? లోపలికి వెళ్ళే మార్గాన్ని ర్యాంపుని బద్దలు కొట్టి పైశాచిక ఆనందం ఇట్లా చేస్తున్నారు. ఇదే ఇంతేనా సార్? కాదండి, ఈ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. రమ్మని హ్యాండ్ ఓవర్ చేసుకోమని నేను చెప్పాను. మున్సిపల్ అధికారులు వచ్చారు, అబ్బాయి నాకేం తెలియదండి, మా కమిషనర్ గారు డిఎస్పీ గారికి భాషా గారికి ఫోన్ చేశాడండి, భాషా గారు డిఎస్పీ గారికి ఫోన్ చేశారండి, మా కమిషనర్ గారు డిఎస్పీ గారు ఉన్నారు, నువ్వు వెళ్ళి అక్కడ పేరునా నేను వాళ్ళందరినీ ఎరగొట్టేసి ఆ బిల్డింగ్ అంతా పడగొట్టి వచ్చేయమని చెప్పారండి. వచ్చామండి అన్నాడు. మరి పడగొట్టేయండి అన్న, ఆర్డర్ లేనిది మేము కొడతామండి అన్నాడు. సరే ఆర్డర్ లేనప్పుడు ఏం చేద్దాం డిఎస్పీ గారు అన్న. ఏం లేదు సార్, సస్తనం ఈ రాజకీయ నాయకులతో వెళ్తాయని ఈ అంటే నడమంతరపు అధికారం మిడిసిపడితే ఎక్కువ కాలం ఏమి ఉండే పరిస్థితి లేదు. అంటే మీరు అధికారులను ఉసుగొలిపి పోలిస్తే ఇక్కడ ఎవడో పిరిగోడు ఎవడు లేడు. నుచ్చెలు వేసి దొడ్డి గుమ్మంలో గోడకు నుచ్చేసి దూకేసి స్థితిలో ఎవడు లేడు ఇక్కడ. మా హక్కులకి మేము పోరాడతాం, ధర్మంగానే ఉన్నాం, న్యాయబద్ధంగానే ఉన్నాం, ఖచ్చితంగా మేము పోరాడి తీరుతాం. ఎంజాయ్మెంట్ రైట్ కోర్టు మాకు ఇచ్చేసి హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నాం. హ్యాండ్ ఓవర్ చేసుకుందా పొలం నాది, నీకెట్ట హ్యాండ్ ఓవర్ చేస్తుంది? నేను లీజులో ఉంటే కోర్టు ఎవరు చెప్పారు? కాదు నాన్న, ఇప్పుడు పోలీసులు ఎందుకు పిలిచావు? కమిషనర్ గారు లీవ్లో ఉన్నారు. లేదు సార్, గోపిచంద్ ఇంటూ ఉన్నాడు సార్ ఇక్కడే. లీవ్లో ఉన్నాడని లేలే, గోపిచంద్ ఇంటూ ఉన్నాడు ఇక్కడే. నాకైతే లీవ్లో ఉన్నాడని లేదు సార్, మీరు రోజుకి 5-6 సార్లు గోపిచంద్ ఇంట్లో ఉంటాడు సార్, ఆఫీస్లో ఉన్నాడు. సర్లేండి సార్, రండి కాదు ఏది పడేస్తాను అంటే సార్. లేదు సార్, నేను ఆర్డర్ లేదా? లేదు సార్. మరి మిమ్మల్ని ఎందుకు పంపించాడు? బాబు నువ్వు అంత భయపడ బాబు నువ్వు. అలాగే సార్, మీకు చట్టం సార్, మీకు చట్టం తెలుసు కదా. కుదరదు కదా సార్, మీకు ఎంక్రోచ్మెంట్ రిమూవల్కి ప్రతిగా పెట్టడం కుదరదు సార్. కంపల్సరీ బై నేమ్ నోటీస్ ఇవ్వాలి. పవర్ ఉంది, కరెంటు తీయాలంటే వీళ్ళు రిమూవ్ చేయమని రాయాలి, వీళ్ళకి నోటీస్ ఇవ్వాలి.
నేను కాదు, మీరు పిలిచారు సార్. నేను వాళ్ళైనా బాబు ఇక్కడ ఏం జరగట్లేదు సార్, మామూలు ఇన్ఫార్మల్ నేను పిలవాలా మరి ఎవరు? నేను పిలిచాను. ఈ ఇష్యూ జరుగుతుంది కదా మాలిష్కి వచ్చామనండి. వాళ్ళు ఏమంటారంటే ఇంకా డిసైడ్ చేయలేదు కదా. ఎందుకు జూలైలో వస్తే ఇప్పుడు దాకా డిసైడ్ చేయకుండా అంత ఇర్రెగ్యులర్గా ఉద్యోగం చేస్తున్నాడండి. కాదు సార్, అలా కోర్టు అంటే కూడా భయభక్తులు లేదా? వాళ్ళు కాక కోర్టు అంటే కూడా భయభక్తులు లేకుండా ఉన్నాడు మున్సిపల్ కమిషనర్. అది ఇంతవరకు అలాగే సార్, ఈ రోజు ఇష్యూ నేనేమంటే మాకైతే ఏమి కమిషనర్ మాకు నోటీస్ ఇవ్వాలా, ఆర్డర్ ఇవ్వలేదు. మా ప్రాపర్టీ మేము లీజ్ అవుట్లో ఉన్నాం. ఈ ప్రాపర్టీలో నేను సార్ 33 ఏళ్ళకి నేను లీజ్లో ఉన్నాను. ఈ ప్రాపర్టీ లీజ్ కూడా పే చేసి ఉన్నాను ఇన్ అడ్వాన్స్. నన్ను లీజ్ వికేట్ చేస్తే కోర్టు ఆర్డర్ ఏం లేదు ఈ ప్రాపర్టీ నుంచి. డిమాలిషన్ కంటే డిమాలిషన్ చేస్తాక నాకేమి నోటీస్ ఇవ్వలేదు. నువ్వు డీవియేషన్స్ కట్టావని కానీ, నువ్వు ప్లాన్ తప్పుడుదనంగా కట్టావని కానీ. ఇచ్చాము ప్రొసీడింగ్స్ మీద కదా సార్ కోర్టు ఫైనల్ చేసేసింది అంటున్నావు కదా. ఆ డిసెంబర్ వాళ్ళు మరి ఇవ్వాలి నెక్స్ట్. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 8 నెలలు అయింది కదా. అవును, 8 నెలల నుంచి నాకు నోటీస్ ఇవ్వాలి కదా. అలాగండి, నేను ఈ సైట్ కన్స్ట్రక్ట్ చేసింది నేను, నాకు నోటీస్ ఇవ్వాలి కదా. నువ్వు అంత రూల్స్కి విరుద్ధంగా బిల్డింగ్ కట్టేసావు, నేను కొట్టేస్తున్నాను, నాకు నోటీస్ ఇవ్వాలి కదా. నువ్వు కొట్టేయాలి. దాని మీద కోర్టుకు వెళ్ళేస్తారు వాళ్ళు. కోర్టుకు వెళ్తే కోర్టు ఇచ్చిన డైరెక్షన్ వస్తుంది, మళ్ళీ ఇవ్వాలి కదా అంటున్నాను. అదే నెక్స్ట్ ఇవ్వాలి. అది మరి 8 నెలల నుంచి నిద్రపోవడం ఎందుకు సార్ అంట? 8 నెలలు అన్లెస్ అతను డిమాలిష్ చేసినా కూడా ఈ ప్రాపర్టీని ఎంజాయ్ చేసే హక్కు నాది సార్ లీగల్గా. ఓన్లీ బిల్డింగ్ డీవియేషన్ ఉంటే దాని గురించి నేను లీజ్లో ఉన్నా సార్. ఈ ప్రాపర్టీ మీకు అన్ని విషయాలు తెలుసు. ఇది నేను ఈ 2 acres నేను లీజ్లో ఉన్నాను. నాకు ఎంఆర్ఓ హ్యాండ్ ఓవర్ చేశాడు. నేను డబ్బులు కట్టాను. టౌన్ ప్లానింగ్ వాళ్ళు లేరప్ప, డబ్బులు కట్టాను. అయినా 10% రమ్మనండి వాళ్ళని.